మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు నన్ను చూడాలని ఎందుకు అనిపించిందో చెప్పాను కదా ఝాన్సీ, నువ్వు నా ప్రియమైన శత్రువువి. నిన్ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, నీతోనే తలపడాలనిపిస్తుంది. ఇలాంటి పుస్తకాలన్నీ చదివి నన్ను శత్రువుగా చూస్ చేసుకున్నావన్నమాట. చూస్తుంటే ఈ బుక్స్ మీదే నువ్వు డిపెండ్ అయి నన్ను గెలవాలి అనుకుంటున్నట్టున్నావు. మేడం, మీరలా అనుకుంటే నేనేం చేయలేను. మొన్న కోర్టులో నీ ఓటమి నిన్ను బాగా భయపెట్టిందనుకుంటా. మేడం, పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. గెలిపోటములు అన్నిటికీ ప్రామాణికం కాదు. ఈరోజు గెలిచినవాడు రేపు డోపింగ్ టెస్ట్లో దొరికిపోతే ఇచ్చింది బంగారు పతకమైనా సరే వెనక్కి తీసుకుంటారు. మీ విజయం కూడా అలాంటిదేనేమో. ఏ ఝాన్సీ, ఇలాంటి చిన్న చిన్న ఓటములకి నేను భయపడేదాన్ని కాదు. అయినా నేను ఓడిపోయినా నా క్లయింట్కి న్యాయం జరిగిందన్న సంతృప్తి నాకుంది. నేను గెలిచినా ఓడినా నా పోరాటం ఎప్పుడూ న్యాయం వైపే మేడం. భ్రమల్లో బ్రతకకు ఝాన్సీ. ఏదో ఒక రోజు రియాలిటీకి రావలసి వస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు దిక్కుమొక్కు లేని ఒంటరి పక్షిలా ఉండాల్సి వస్తుంది. నేను రియాలిటీలోనే ఉన్నాను మేడం, కానీ మీకే అర్థం అవడం లేదు. అబ్బా, అయినా నువ్వెన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. మేడం, పదవులు విజయాలు ఎప్పుడూ ఏ ఒక్కరికి శాశ్వతం కాదు. ఆ విషయం తెలుసుకుంటే మీకే మంచిది. నేను ఓటమిని ధైర్యంగా అంగీకరించగలను. అదే మీరోడిపోతే మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఏ ఝాన్సీ, మాటలు కంట్రోల్లో పెట్టుకో. ఈ మృణాలితో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తెలీదు. మీరేం చేయలేరు మేడం. ఆ, నీ మీద నీకు అంత నమ్మకమా? న్యాయానికి ఓటమనేది లేనే లేదు మేడం. నిజమే, న్యాయానికి ఓటమి లేదు. కానీ నీకు మాత్రం ఇకపై ఒక్క గెలుపు కూడా లేకుండా చేస్తాను. నువ్వు ఇంకా ఎన్ని ఓటములు చూడాల్సి వస్తుందో ముందు ముందు నువ్వే చూస్తావు. మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరేం చేస్తారో చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, కావాలంటే మీరు కూడా ఈ పుస్తకం చదవచ్చు. తీసుకెళ్తారా? బుక్ నాలెడ్జ్ పరీక్షలు పాస్ కావడానికి ఉపయోగపడుతుంది. జీవితంలో గెలవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. మేడం, ఎంతో మంది అనుభవాలే ఇందులో రాశారు.
కూర్చోండి సార్. కూర్చోండి గౌతమ్ గారు. సార్ షల్ వి స్టార్ట్? ముందు ఏసీపీ గారు మాట్లాడతారు. వెల్, మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో సిటీలో రోజురోజుకి క్రైమ్ రేటు పెరిగిపోతుందని. పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా డొమెస్టిక్ వైలెన్స్తో పాటు కాలేజీ యువత మీద జరుగుతున్న దాడుల్ని ఆపలేకపోతున్నాం. ఈవ్ టీజింగ్ నుండి యాసిడ్ దాడుల వరకు రకరకాల నేరాలు పెచ్చిరెళ్ళిపోతున్నాయి. వీటి గురించి ఎస్ఐ గౌతమ్ గారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఓహో, సార్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను పబ్లిక్కి తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అలానే వాటిని పరిష్కరించడానికి క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో పాట్రోలింగ్ అవర్స్ పెంచుతున్నాం. అట్రాసిటీస్ని, డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొనేలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఎన్జిఓస్తోనూ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్తోనూ కలిసి విక్టిమ్స్కి సపోర్ట్ అందించేలా ముందుకొస్తున్నాం. రీసెంట్గా నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగబోయింది. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఆ అమ్మాయిని కాపాడాను. లేదంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది? జీవితాంతం తను నరకం అనుభవించాల్సి వచ్చేది. ఏమో, జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చేదేమో. అందుకే ఇలాంటివేవి ముందు ముందు జరగకుండా చూడ్డానికి మా హైయర్ అఫీషియల్స్ నేతృత్వంలో ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పటికే మీకెన్నో సేఫ్టీ యాప్స్ ఉండుండొచ్చు, కానీ దీని ద్వారా మీరు డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను, నేనే మీ సమస్యలను వింటాను, నేనే దాన్ని పరిష్కరిస్తాను. మీరందరూ ధైర్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి అయినా సరే, ఏ తల్లి అయినా సరే, ఏ చెల్లి అయినా సరే, నా పేరు గౌతమ్, నా ఫోన్ నెంబర్ 74163627. మీకు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం కలిగినా ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను వెంటనే అక్కడ ఉంటాను. Yes. So, I urge the public to come forward and report any issues. Thank you. మీ మాటలు వింటుంటే టీవీలో చూస్తున్న నాకే చాలా ధైర్యం వచ్చేసింది. అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ఇంకెంత ధైర్యంగా ఫీల్ అయి ఉంటారో. ఇంతకీ ఇవన్నీ జస్ట్ స్టేట్మెంట్స్ వరకేనా? చేతల్లో కూడా ఉందో. ఒకసారి టెస్ట్ చేద్దాం. నిజంగా ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో, నిజంగానే వచ్చి కాపాడతారో లేదో. గెట్ రెడీ ఎస్ఐ గౌతమ్ సార్. వంశీ, ఇలారా, ఇలారా. మీ అక్కేం చేస్తుంది? ఎందుకు భయపడుతున్నావు? నేనేమైనా అంటానా? నేనేం అన్నున్నానా? నువ్వేం భయపడకు. నువ్వు మీ నానమ్మతో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు. చెప్పు, అక్కేం చేస్తుంది? హోంవర్క్ చేసుకుంటుంది. మరి నువ్వు? నా హోంవర్క్ అయిపోయింది. ఓ, వెరీ గుడ్. నువ్వు బాగా చదువుకోవాలి. ఎప్పుడు నువ్వే క్లాస్లో ఫస్ట్ రావాలి, ఓకేనా? ఓకే. వంశీ,
ఇంట్లో నిన్ను మీ అక్కని అందరూ తిడుతున్నారు కదా. అవును, వెరీ బ్యాడ్. నాకు అస్సలు నచ్చట్లేదు. నాకు కూడా. మీరు అందరికీ దగ్గర అవ్వటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాను? ముందు మీరు గ్రాండ్ తాతయ్యకి క్లోజ్ అవ్వాలి, సరేనా? అలాగే. అయితే నేను చెప్పిన పని చేస్తావా? ఏం చేయాలి? గ్రాండ్ తాతయ్య ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతారు కాబట్టి నువ్వు ఆ టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ని తీసి ఇక్కడే ఎక్కడైనా ఒకచోట దాచేయ్. తాతయ్య వచ్చి పేపర్ కనిపించకపోయేసరికి కంగారుగా అందరి మీద సీరియస్ అవుతారు. నేను చెప్పినప్పుడు నువ్వెళ్ళి ఆ పేపర్ తీసుకొచ్చి తాతయ్యకిచ్చేయి. వామ్మో, తాతి తిడతారేమో. లేదు నాన్న, తిట్టరు. నువ్వు మంచి పని చేశావని నిన్ను మెచ్చుకుంటారు. అంతేకాదు నిన్ను మీ అక్కని ప్రేమగా దగ్గర కూడా తీసుకుంటారు. ఓకేనా? భయంగా ఉంది. నేనున్నాను కదా, ఏం పర్వాలేదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళా పేపర్ని దాచిపెట్టే. వెళ్ళు. ఉండు, తాతయ్య వస్తారు. కమలా! మావయ్య గారు, ఏమైపోయావు కమలా? నేను ఇక్కడే ఉన్నాను మావయ్య గారు. ఏం నాన్నగారు, ఏమైంది? ఇక్కడున్న పేపర్ ఎవరు తీశారు? పొద్దుటి నుంచి నేను పేపర్ చదవలేదు. నేను పనిలో బిజీగా ఉండి సాయంత్రం చదువుదాంలే అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పేపర్ లేదు. ఏమైంది? గాలికి ఎగిరిపోయిందేమో నాన్న. ఏమైంది కమలా, నువ్వు చూసావా? తీసుకెళ్ళేవు. ఇదిగోండి తాతయ్య, మీ పేపర్. రేయ్, ఈ పేపర్ అక్కడుందని నీకెలా తెలుసు? అంటే తీసింది నువ్వేనా? చెప్పా! అడుగుతుంది నిన్నే, చెప్పేంటి? నువ్వే దాచావు కదూ? లేదు, వంశీ పేపర్ అలా దాచిపెట్టడు. మీరే కదా దాచిపెట్టి ఇవ్వమన్నారు. నోర్మై. పేపర్ దాచిపెట్టింది కాక మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? వేలేడంత లేవు నీకన్ని తెలివితేట్లా? మామయ్య, వీడు మీ దగ్గర మంచివాడు అనిపించుకోవడం కోసమే ఇలా చేసుంటాడు. కానీ మీరు కోపంగా అడిగేసరికి నా పేరు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు పద్మ? నువ్వే కదా వాడిని పేపర్ దాచిపెట్టమని చెప్పింది. నువ్వు పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలనుకున్నావేమో అనుకున్నాను, కానీ ఇలా వాళ్ళని తప్పు పట్టేలా చేస్తావనుకోలేదు. ఏం వదినా, అంతా నువ్వు చూసినట్టే మాట్లాడుతున్నావు? నేను చూశాను. ఏం మాట్లాడుతున్నావక్క? అయినా నేనెందుకు అలా చేస్తాను? అవును, పద్మ ఎందుకు అలా చేస్తుంది? పిల్లలతో పిచ్చి పనులు చేయించే అంత పిచ్చిదనుకుంటున్నావా? పిల్లల మీద ప్రేమతో నీకు అలా అనిపిస్తుందేమో. దానికి నాకు ఏ సంబంధం లేదు. అబద్ధవాడకు పద్మ. పసిపిల్లల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కమలా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ పిల్లల్ని వెనకేసుకుని రావద్దని? అది ఈ పని వీడే చేసి ఉంటాడు.
ఈ పిల్లలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఒక చోట కుదురుగా ఉండరు. ఎప్పుడు చూసినా ఆటలు అరుపులు అంటూ అవి ఇవి చిల్లర పనులు చేస్తూనే ఉంటారు. రై, నీకు అసలు భయం లేదా? నిన్ను సార్, పేపర్ కనిపించకపోవడం చాలా చిన్న విషయం. వంశీనే తీశాడో లేదా ఏం జరిగిందో తెలీదు, కానీ మీరందరూ మాత్రం ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఏయ్, చిన్న విషయమని నువ్వెలా అంటావు? మా నాన్న ఉపయోగించే ప్రతి వస్తువు ఒక ప్లేస్లో పెట్టుకుంటారు. పేపర్ ఒక చోట, ఫోన్ ఒక చోట, కార్ కీస్ ఒక చోట అలా పెట్టుకుంటారు. అవసరమైన టైంలో అవి అక్కడ కనిపించకపోతే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో తెలుసా? సరే, అది మంచి అలవాటే, కాదనట్లేదు. కానీ ఈ విషయానికి వంశీ మీద అరవడం న్యాయంగా ఉందా? ఏ ఝాన్సీ, ఇది కోర్టు కాదు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడడానికి. ఈ ఇంట్లో నీకు నీ అక్క పిల్లలకి ఎలా ఉండాలో కొన్ని లిమిట్స్ పెట్టాం, కానీ మీరు వాటిని క్రాస్ చేసి ముందుకొస్తున్నారు. అయినా పాపం నువ్వేం చేస్తావులే. రిచ్ ఫ్యామిలీస్ గురించి నీకు తెలియదు కదా. మాటని చెప్పడం అంటూ ఉండదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అందరూ దానికే కట్టుబడి ఉంటారు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో. మీ లిమిట్స్ దాటితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. బీ కేర్ఫుల్. అయినా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు కదా. ముందు నీకు నువ్వు న్యాయం చేసుకో, ఆ తరువాత బయటి వాళ్ళకి న్యాయం చేద్దు గాని. చిచి, ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ గురించి మీరింత రాద్ధాంతం చేస్తున్నారే. పిల్లలు వీళ్ళ మీరు అర్థం కావడం లేదు. నువ్వు రారా, రా. వస్తున్నానండి. కమలా, చిన్న పిల్లాడండి వాడు. వాడిదేం తప్పులేదు. అందరూ వాణ్ణలా తిడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. వాడి మొహం చూస్తూ ఉంటే చాలా జాలేసింది. మీకు కొంచెం కూడా జాలి కలగలేదా? వాళ్ళందరూ అలా ఏడిపిస్తుంటే అలా చూస్తూ నిల్చోడానికి మీకు మనసెలా వచ్చిందండి? నేనేం చేస్తాను కమలా? పిల్లాడి తప్పు లేదని మీరు చెప్పొచ్చు కదా. చిన్న విషయమే కదా, వదిలేయండి అని అనొచ్చు కదా. నా కళ్ళతో నేను చూశానండి. అంతా పద్మే చేసింది అంటే మీరు నా మాట నమ్మడం లేదు. నమ్ముతున్నాను కమలా. మరెందుకు మౌనంగా ఉండిపోయారు? మన మనవణ్ణలా నిందిస్తుంటే మీకేవీ అనిపించడం లేదా? పిల్లలు చేసిన పాపం ఏంటండి? ఎందుకీ పసితనంలో అందరితో వాళ్ళిలా మాటలు పడాలి? మన మనవలుగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? పెద్దలకి సర్ది చెప్పాల్సిన మీరే పిల్లల్ని దూరం పెడుతున్నారు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడం లేదు. కమలా ప్లీజ్, నేను అర్థం చేసుకున్నా గానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకు చేయలేరండి? మీ నాన్నగారు మీ మాట కాదనరు కదా. మీరు చెప్తే వింటారు కదా. అన్ని విషయాలు వేరు, ఈ విషయం వేరు కమలా. నువ్వు నాతో ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నావు. ఈ ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదా. మా నాన్నని కాదని నేనెప్పుడైనా ఏ పనైనా చేశానా? ఆయన జీవితాంతం కాదంటారు. మీరు అలాగే ఉండిపోతారా? ప్లీజ్ అండి, ఒక్కసారి పిల్లల గురించి నా కోసం మీ నాన్నగారితో మాట్లాడండి. కమలా,
ఇప్పుడు ఆ పిల్లలకి నేను సపోర్ట్ చేస్తే నాన్నతో నాకున్న బంధం బ్రేక్ అవుతుంది. ఆ పిల్లల మీద జాలి పడడం వల్ల నాకు గాని నీకు గాని కన్నీళ్లు తప్ప ఎలాంటి లాభం లేదు. ప్లీజ్ వాళ్ళ గురించి ఇప్పటికైనా వదిలేసేయ్. పిల్లలకి మనకి మధ్య ఉన్న బంధాన్ని తెంచుకోమంటున్నారు. అది జరిగే పనేనా? లేదు కదా. ప్లీజ్ అండి, నా మాట వినండి. సారీ కమలా, నేనేం చేయలేను. పద్మా, ఆ ఝాన్సీని దెబ్బ కొట్టడానికి నేనొక వండర్ఫుల్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? ఆ ఝాన్సీకి పిల్లలంటే ప్రాణం, పిల్లలకి ఆ ఝాన్సీ అంటే ప్రాణం. ప్లాన్ అద్దరింది మృడాలిని. ప్లాన్ అంటే ఇలా ఉండాలి. ఖచ్చితంగా మనం ఆ ఝాన్సీ మీద విజయటంగా మోగిస్తాం.